వర్షాలు ఎంత రావాలి రావాలి అని కోరుకుంటామో వాటితో పాటు కాంబో ప్యాక్ లాగా ఫీవర్లు, జలుబులు, దగ్గులు కూడా వస్తాయండి. ఈ వీక్ అయితే మొత్తం ఇంట్లో అందరం సిక్ అయిపోయాము. ఇప్పుడిప్పుడే లైట్గా రికవర్ అవుతున్నామండి. మనకి ప్లే బటనే తప్ప పాజ్ బటన్ ఆప్షన్ అయితే లేదండి. ఇంకా తప్పక క్విక్గా ఈ పప్పుచారు అయితే చేసేస్తున్నాను, టేస్టీగా లైట్గా ఉంటుందని చెప్పి. కానీ మనం హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటేనే మన ఫ్యామిలీని బాగా చూసుకోగలం అండి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అప్పుడప్పుడు లైఫ్లో రిఫ్రెష్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం ఫారెన్ ట్రిప్లే వెళ్ళాల్సిన అవసరం లేదండి. పక్కనే ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి గ్రాసరీ షాపింగ్ చేసుకున్నా, రైతు బజార్లోకి వెళ్ళి వెజిటబుల్ షాపింగ్ చేసుకున్నా కూడా మనసు ఎంతో రిలాక్స్ అయిపోతుందండి. మెంటల్ హెల్త్ అంటే గుర్తొచ్చింది, ఒక ప్రో టిప్ అయితే చెప్పాలి. మనం హ్యాపీగా ఉండాలంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళ లైఫ్ వాళ్ళదే, మన లైఫ్ మనదే అండి. నాకు తెలిసిన చాలా మంది కంపేర్ చేసుకునే ఉన్న మనశ్శాంతిని కూడా పోగొట్టుకుంటారు. పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. దీనికి ఇప్పుడు నేను తాలింపు వేసేస్తున్నాను. సో ఈ పప్పుచారులో కూడా ఒక పెద్ద లైఫ్ లెసన్ ఉంది అనిపిస్తుందండి నాకైతే. పప్పు నీళ్ళు లాగా బాగా కలిసిపోతే చాలా టేస్టీ పప్పుచారు రెడీ అవుతుంది. మన లైఫ్ కూడా అంతే అండి. మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా కలిసిపోయి ఉన్నామంటే మన లైఫ్ కూడా ఈ పప్పుచారు లాగే సూపర్ హిట్ అండి. సో ఇదండి పప్పుచారు స్టోరీ. నీ పప్పుచారు ఫిలాసఫీ ఆపి త్వరగా అన్నం పెట్టవా అని మా హస్బెండ్ పిలిచేసరికి అప్పుడు నేను రియాలిటీలోకి వచ్చి తాలింపు వేసేసి గబగబా అయితే లంచ్ సర్వ్ చేసేసానండి. వేడి వేడి పప్పుచారుని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నిజంగా ఈ పప్పుచారు కనిపెట్టిన వాడికి దండేసి దండం పెట్టాలండి.